నమస్కారం. మన దేశంలో ప్రతి అరగంటకో అత్యాచారం జరుగుతోంది. రోజుకి సగటున 92 మంది మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు. అయితే తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మగవారి ముందు తమ బాధ చెప్పుకోలేక ఎంతో మంది మహిళలు మౌనంగా అన్యాయాన్ని, అవమానాన్ని మనసులోనే దాచుకుంటున్నారు. అటువంటి వారి బాధను గమనించిన ఓ పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ లాగింగ్ నెట్ కియోస్క్ అనే పరికరాన్ని రూపొందించారు. చదువుకున్న వారు రాతపూర్వకంగా, చదువురాని వారు మాటలతో రికార్డ్ చేయడం ద్వారా ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటికే ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వినియోగిస్తున్న ఈ పరికరాన్ని త్వరలోనే అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి తేనున్నారు. శక్తి కార్యక్రమానికి స్వాగతం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ గురుదేవుని ఔచిత్యాన్ని వివరించారు పెద్దలు. గురుస్థానంలో ఉండి జీవితానికి దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపకురాలుగా అవార్డు అందుకున్న శ్రీమతి మాలతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం మేడం. ముందుగా మీకు కంగ్రాట్స్. తెలంగాణ రాష్ట్ర సీఎం చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు మీకు లభించినందుకు గాను మా వనిత టీవీ తరఫు నుంచి కూడా మీకు కంగ్రాట్స్ అండి. మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బెస్ట్ టీచర్ అవార్డు మీకు వచ్చినందుకు గాను? చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంలో మొట్టమొదటి సెప్టెంబర్ 5న తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డే మీకు ఫస్ట్ ఇంతకుముందు కూడా మీకు ఇంకేమైనా అవార్డ్స్ వచ్చాయా? 2010లో డిస్ట్రిక్ట్ అవార్డు తీసుకున్నాను, అప్పుడు కలెక్టర్ చేతుల మీదుగా. తర్వాత మా సత్తుపల్లిలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంటే లయన్స్ క్లబ్, తర్వాత వాసవి క్లబ్, తర్వాత సర్వ బ్రాహ్మణ సేవా సంఘం, బ్రహ్మకుమారిశీల చాలా సంస్థల నుంచి నాకు సత్కారాలు అందినాయి. ప్రైమరీ స్కూల్లో ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ ఉంటారు పిల్లలకి? ప్రైమరీ స్కూల్ అంటే దాదాపుగా అన్ని సబ్జెక్టులు టీచ్ చేయాలి. నేను స్పెషల్గా చేసేది తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం. రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలకి కూడా మీరు వేద పాఠాలు చెప్తూ ఉంటారని కూడా విన్నాం. దాని గురించి తెలియజేస్తారు. సామాన్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా వెనుకబడిన తరగతులు అయి ఉంటారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా నిరక్షరాస్యులే ఉంటారు. అయితే వాళ్ళలో చురుకైనటువంటి, అంటే అందరినీ సమానంగా చూస్తాము, కొంతమంది చురుకుగా ఉంటారు కాబట్టి వాళ్ళల్లో ప్రతిభను చూసి కొంతమంది పిల్లలకి దాశరథి, వేమన, అలాగే శ్రీకృష్ణ శతకము, ఇవన్నీ కూడా కొన్ని శతకాలు అంటే పూర్తిగా దాదాపు అన్ని శతకాల్లో కూడా 100 పద్యాలు వాళ్ళు నేర్చుకుని దాదాపుగా 400 పద్యాలు వరకు కూడా పిల్లలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం నేలకొండపల్లిలో దాశరథి శతక పోటీలు జరుగుతుంటాయి భక్తరామదాస్ కళాక్షేత్రంలో. అయితే అక్కడికి ప్రతి సంవత్సరం కూడా మేము విద్యార్థులు తీసుకెళ్తూ ఉంటాము. జిల్లా మొత్తం, ఖమ్మం జిల్లా మొత్తంలో కూడా మా పిల్లలే అక్కడ దాదాపు మొదటి 4 బహుమతులు గెలుచుకుంటారు. ఆ నేపథ్యంలో మా హెచ్ఎం గారు మధుసూదన్ రాజు గారు ఆయన ఏమన్నారంటే, ఈ పిల్లలు ఈ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అవధానం అంటే 8 ప్రక్రియలతోని వాళ్ళని కనుక తయారు చేసినట్లుంటే బాగుంటుంది, వాళ్ళకి ఇంకా పట్టు సాధిస్తారు ఈ శతకం మీద అని చెప్పంటే, దాన్ని బట్టి నేను పిల్లల్ని స్కూల్ టైంలో కాకుండా విద్యార్థులను ఇంటికి తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర ఉంచుకొని హాలిడేస్లో వాళ్ళని ప్రిపేర్ చేయడం జరిగింది. ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు? అంటే ఈ టీచింగ్ అనేది మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. అయితే డిగ్రీ అయిపోగానే అప్పుడు అసలు నేను ట్రైనింగ్ కూడా అవ్వలేదు, టీచర్ ట్రైనింగ్ కూడా. అప్పుడు 85లో ఎన్టీఆర్ గారి గవర్నమెంట్లో స్పెషల్ టీచర్ పోస్టులను పడ్డాయి. అంటే అప్పుడు అన్ట్రైన్డ్గా ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు సర్వీస్లోకి. అప్పుడు నాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఒక దాదాపుగా మ్యారేజ్ కాకముందు జాబ్ వచ్చింది. మ్యారేజ్ అయ్యాక పిల్లలు ఆ ఇదిలో కనీసం ఒక 10-15 సంవత్సరాలు నేను మామూలుగా టీచర్గానే, అంటే అందరూ చేసినట్లుగానే చేశాను. మా పిల్లలు కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లల మీద ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ, స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్లో ప్రతిభను చూసి మా పిల్లలు చిన్నప్పుడు అన్ని కాంపిటీషన్స్కి తీసుకెళ్లే వాళ్ళం. ఆ అలవాటుతోని పిల్లలు మన స్కూల్స్లో పిల్లలు వాళ్ళ ఇళ్ళ దగ్గర పేరెంట్స్ వాళ్ళు ప్రిపేర్ చేయలేరు, వాళ్ళకి తెలియదు కదా అనే ఉద్దేశంతో అలాంటి పిల్లల్ని దగ్గరికి తీయటం, వాళ్ళని అన్నిట్లో ప్రిపేర్ చేయడము, బయటికి తీసుకెళ్ళటము, వాళ్ళకి ప్రైజులు అవి వాళ్ళు సాధించినప్పుడు మా పిల్లలు సాధించినప్పటికంటే కూడా ఎక్కువ రెట్టింపు ఆనందాన్ని నేను పొందుతున్నాను. ఈ ఉత్తమ టీచర్ అవార్డు అనేది అసలు ఎంతమందిని సెలెక్ట్ చేశారు? దాంట్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? అంటే స్కూల్ లెవెల్లో
స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది, 21 మందికి వచ్చింది. నా కేడర్లో అంటే నాది ఎస్జిటి కేడర్, దీనిలో 3కి వచ్చింది, దాంట్లో ఒకటి నాది. మీరు జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సిస్టమ్స్లో చేంజ్ అవుతున్నాయి, అంటే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. మీరు ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో? ప్రీ ప్రైమరీ స్కూల్లో కానివ్వండి, ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా వరకు కొంతమంది మాత్రం ప్రిఫర్ చేస్తున్నారు, అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటున్నారు? ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు మా దగ్గర ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఉంటుందంటే పిల్లల్ని తీసుకొచ్చేసి డైరెక్ట్గా 1వ తరగతిలో జాయిన్ చేసేస్తారు. అదే ప్రైవేట్ స్కూల్స్లో తీసుకున్నప్పుడు వాళ్ళకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అవన్నీ తర్వాత వాళ్ళు ఫస్ట్ క్లాస్లోకి వెళ్తారు. వాళ్ళు ఏంటంటే స్కూల్ వాతావరణానికి అలవాటు పడడానికి కొంత అవకాశం ఉంటుంది. మా దగ్గర వచ్చేసి పిల్లలు డైరెక్ట్గా 1వ తరగతిలో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు పై క్లాసులకి తప్పనిసరిగా పంపించాలి. వాళ్ళకి అటెండెన్స్ అనేది అవసరం కూడా లేదు. అంటే అవసరం లేదు అంటే ఉన్నా లేకున్నా తప్పదు. వాళ్ళు సెప్టెంబర్లో, అక్టోబర్, నవంబర్ ఎప్పుడు జాయిన్ అయినా కానీ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలి వాళ్ళని. ఇలాంటి పరిస్థితి ఉండటం వల్ల ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు కూడా తరగతికి కలిగినటువంటి స్థాయి ఉండడం లేదు. దానివల్లనే అలా జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ పెట్టాలి అనేటటువంటిది నా అభిప్రాయం. మేడం, ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉంటే బాగుంటుంది చిన్నపిల్లలకి అనే ఒక ఆలోచన మీకుంది కదా, దీనికోసం మీరు ఎవరైనా సంప్రదించారా? అంటే మీ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ని కానీ గవర్నమెంట్కి ఈ విషయాన్ని తెలియజేశారా? అయితే మాకు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి అధికారులకి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టుగా కొంచెం తెలుస్తుంది. అది కనుక వచ్చినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించవచ్చు అనేటటువంటిది నా అభిప్రాయం. గురువు అనేవాడు ఎలా ఉండాలి, గురువు అనేవాళ్ళు ఎలా ఉండకూడదు, ఒక చిన్న మెసేజ్ ఇస్తారా? గురువు అన్నవాళ్ళు విద్యార్థులకి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళ గురువులనే అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి చేసినా మంచి చేస్తారు, మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెడు మార్గంలో ఉన్నారు అంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా చెడు మార్గం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏ ఉద్యోగి అయినా ముఖ్యంగా గురువు బాధ్యత ఏంటంటే ఏదో జీతం తీసుకుంటున్నాం కదా, పని చేస్తున్నాం కదా, మన పని అయిపోయిందని కాకుండా పిల్లలకు కొన్ని విలువలు అనేటటువంటి తప్పనిసరిగా నేర్పాలి. అలా నేర్పినట్లయితే ప్రతి వ్యక్తి కూడా అలా ఫీల్ అయినట్లయితే సమాజం చాలా బాగుపడుతుంది అనేటటువంటిది నా ఉద్దేశం. రీసెంట్గా జరుగుతున్న సందర్భాలు అంటే అభయ, నిర్భయ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా, అంటే ఇది విద్యార్థి స్టేజ్ నుంచి నేర్పాల్సిన అవసరం ఉందంటారా, లేదంటే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్పించాలంటారా? అలాంటి సామాజిక బాధ్యత అనేది ఎప్పుడు నేర్పిస్తే పిల్లలకి వస్తుంది అంటారు? అయితే సామాన్యంగా ఏంటంటే 5th, 6th వరకు పిల్లలకి అని చెప్పినా అర్థం కాదు. కాకపోతే 7th క్లాస్ నుంచి కూడా కొంతవరకు వాళ్ళకి విలువలు ఈ విధంగా పిల్లల్ని అంటే 7th నుంచే దాదాపు పిల్లలు ఆడపిల్లల్ని కామెంట్ చేయడం అనేది పేపర్లలో చూస్తున్నాం కదా. ఆ స్థాయి నుంచి పిల్లలకి 7వ తరగతి 8వ తరగతి ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలకి విలువలు నేర్పడం, ఇంట్లో అక్క చెల్లి మీరు ఎలా చూసుకుంటున్నారో వాళ్ళని మిగతా పిల్లల్ని కూడా అలాగే చూడాలి అనేటటువంటి విషయాలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి నేర్పించినట్లయితే తల్లిదండ్రులు కూడా కొంతవరకు వాళ్ళ బాధ్యత అనేది మరి ఇంటి దగ్గర ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారు, బయటికి ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏంటి అనేటటువంటిది ఇంటి దగ్గర పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా గమనించాలి. అలాగే టీచర్స్ స్కూల్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ కంటే డే టైం మొత్తం కూడా టీచర్స్ దగ్గరే గడుపుతారు కాబట్టి తప్పకుండా టీచర్స్ బాధ్యత చాలా వరకు ఉంది. వాళ్ళకి విలువలు నేర్పాల్సినటువంటి అవసరం గురువుల మీద ఎంతైనా ఉంది. ఈ టీచర్స్ డే సందర్భంగా మీరు చాలా విషయాలు చెప్పారు. ఒక స్టూడెంట్కి ఎలా విలువలు ఉండాలి, ఎలాంటి విలువలు ఉంటే బాగుంటుంది అంటే దానిపైన పేరెంట్స్ బాధ్యత ఎంత ఉంటుంది, టీచర్ బాధ్యత కూడా ఎంత ఉండాలి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్స్ మేడం. ఈ విధమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు వనితా టీవీ వారికి కృతజ్ఞతలు. బ్రహ్మ ఇచ్చిన జన్మకి పునర్జన్మనిచ్చేది గురువు. అమ్మా నాన్న తర్వాత మన జీవితాలలో ప్రముఖ పాత్ర పోషించేది గురువు. జీవితానికి మార్గం చూపేది గురువు. అటువంటి గురువు ఎలా ఉండాలో, శిష్యులతో ఎలా మెలగాలో, వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలో తెలిసి మసలుకున్నారు కనుకనే మాలతి ఉత్తమ అధ్యాపకురాలై అందరి అభినందనల్ని అందుకుంటున్నారు. మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. శక్తి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అలలు ఆమెకు ఆత్మీయులు, నీళ్లు ఆమెకు నేస్తాలు. సముద్ర తీరంలో సాగర్ కన్యలా తేలియాడుతూ
అలవోకగా అలల మధ్యల ఆటలాడుతున్న ఇషితా మాళవీయ ఆడపిల్లలందరికీ ఆదర్శంగా నిలిచిన ధీర వనిత అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ముంబైలో జన్మించిన ఇషితా వయసు 25 ఏళ్లే. జర్నలిజంలో డిగ్రీ చేసిన ఇషిత కర్ణాటకలోని మణిపాల్ యూనివర్సిటీలో చేరింది. ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్ర కోసం ముల్కీ అనే తీర గ్రామానికి వెళ్ళింది ఇషిత. ఆ ప్రయాణమే ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది. కర్ణాటకలోని మంగళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో శాంభవి నది అరేబియా సముద్రంలో కలుస్తున్న అందమైన ప్రదేశం ముల్కీ. ఇషిత సర్ఫింగ్ కోసం వెళ్లిన సాగర తీరం. 2007లో మొట్టమొదటిసారిగా ఇషిత సర్ఫింగ్ చేసిన ఆ ఆశ్రమ తీరం, ఆ సాహస క్రీడ ఇషితను ఎంతగానో ఆకర్షించాయి. No words can describe the feeling of riding a wave. It's almost like time slows down when you surf and you're living in that moment. తనకు కలిగిన ఇష్టాన్నే తన లక్ష్యంగా మార్చుకున్న ఇషిత ప్రొఫెషనల్ సర్ఫర్ కావాలని నిశ్చయించుకుంది. సాహస క్రీడలకు అనువైన మలబార్ తీరాన్ని తన శాశ్వత నివాసంగా ఏర్పాటు చేసుకుంది. Hi, my name is Ishita Malviya. I'm 23 years old and I'm the first female surfer in India. I started surfing 5 years ago, and ever since I caught my first wave, I knew I wanted to be surfing for the rest of my life. Big waves or no waves, I'm out in the water every single day and I'm always the only girl in the lineup. I think I have the best job in the world. Being a surf instructor allows me to start my day at the beach, get as many kids stoked about surfing, and ride waves with dolphins into the sunset. I live for adventure and I'm goofy both in and out of the water. I've only surfed in my country and it's my dream to meet the Roxy girls, have the opportunity to learn to surf big waves and encourage other Indian girls to start surfing. ఇషిత ఇష్టాన్ని ఆమె తల్లిదండ్రులు కాదనలేదు సరికదా, ఎంతగానో ప్రోత్సహించారు కూడా. 7 ఏళ్ల పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సర్ఫింగ్ పోటీలలో పాల్గొన్న ఇషిత తన అనుభవంతో షాక్ సర్ఫ్ క్లబ్ను ఏర్పాటు చేసింది. Growing up, I always wanted to learn how to surf. It was something that I always knew I would do one day. But I always thought that, there's like anybody else in India, that there are no waves here. Probably have to go somewhere else to learn. And that's what I thought. One day I'll grow up, I'll go to California or Hawaii or something. And never did I think that I would start surfing in India. Right now, we are defining Indian surf culture, and it's only going to grow from here, so. తన స్నేహితుడు తుషార్తో కలిసి కర్ణాటకలోని
కొడిబెంగ్రి అనే గ్రామంలో నెలకొల్పిన ఈ సర్ఫింగ్ క్లబ్ ద్వారా గత 3 ఏళ్లుగా స్టూడెంట్స్ కి సర్ఫింగ్ లో ట్రైనింగ్ ఇస్తూ ఎంతో మందిని ప్రోత్సహిస్తోంది ఇషిత. Right now, we are defining Indian surf culture, and it's only going to grow from here. So, ఈ సాహస క్రీడలో తాను ఎంతగా రాణిస్తున్నా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లే తనకు గాని తన క్రీడకు గాని రావాల్సినంత పేరు ప్రఖ్యాతలు రావడం లేదని ఇషిత బాధపడుతోంది. సర్ఫర్లను సర్ఫింగ్ను ప్రోత్సహించేందుకు 2011లో ఏర్పాటైన సర్ఫింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెఫీ కావలసినన్ని నిధులు లేక సరిగా పనిచేయకపోవడంతో ఇషిత లాంటి క్రీడాకారిణులు ప్రతిభ ఉన్నా ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోతున్నారు. ఒక్కొక్కసారి తల్లిలా లాలించే సముద్రం మరికొన్నిసార్లు యమదూతలా భయపెడుతుంది. అయినా సర్ఫర్ అన్న తర్వాత ఏదైనా ఎదుర్కోవాల్సిందే కదా అంటూ ధైర్యంగా ముందుకు దూసుకుపోతున్న ఇషితను అందరూ ఆశీర్వదిస్తున్నారు. నీటిలో 3 మునకలెయ్యాలంటేనే భయపడే మనుషులున్న లోకంలో అలలపై ఆటలాడుకుంటున్న తొలి భారతీయ మహిళా సర్ఫర్ ఇషిత సాహసాన్ని ప్రభుత్వం గుర్తించి సర్ఫర్లకు తగిన ప్రోత్సాహం అందించాలని కోరుకుందాం. రాయలసీమ అంటే రతనాల సీమ అని, కర్నూలు అంటే కళలకు కాణాచి అని ఒకప్పుడు చెప్పుకునేవారు. అయితే కాలక్రమేణా రాయలసీమ అనగానే ఫ్యాక్షనిజం గుర్తొచ్చేస్తోంది. కర్నూలు అనగానే కొండారెడ్డి బురుజు వరకే ఆలోచన ఆగిపోతుంది. కానీ ఆ ఆలోచనను కొంచెం ముందుకు సాగనిచ్చి దృష్టి దూరంగా సారిస్తే మన కంటి పాపల ముందు ఎన్నో అద్భుత దృశ్యాలు గోచరిస్తాయి. వాటిని ఆవిష్కరింపచేస్తున్న రూపకర్త ఒక స్త్రీ అని తెలిస్తే మన కళ్ళు ఆశ్చర్యంతో విప్పారుతాయి. ఉలుకే లేని ఉలి ఆమెకెన్నో పలుకులు నేర్పింది. శిలలను శిల్పాలుగా మలచే చాకచక్యం ఆమె ప్రతిభను లోకానికి చాటి చెప్పింది. అసలు ఆమె ఎవరు? మహిళా శిల్పిగా మారడానికి దోహదం చేసిన పరిస్థితులేంటి? పర్యవసానం ఏమిటి? ఈ వివరాలన్నీ తెలియాలంటే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వరకు వెళ్లి భువనేశ్వరి సృష్టించే శిల్పశాలను సందర్శించాల్సిందే. కర్నూలు జిల్లా పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. కానీ ఆ జిల్లాలోని ఆళ్లగడ్డ కళలకు నిలయంగా విరాజిల్లుతోంది. అక్కడ కొన్ని వందల కుటుంబాలు శిలలను శిల్పాలుగా మార్చే వృత్తిలో జీవిస్తున్నారు. శతాబ్దాలుగా ఈ వృత్తికే అంకితమయ్యారు. అంతేకాదు ఈ ఊళ్ళో ఓ మహిళా శిల్పి కూడా ఉండటం విశేషం. సాధారణంగా శిల్పకళారంగంలో మహిళలు చాలా అరుదుగా ఉంటారు. అందులో చదువుకున్న మహిళలైతే మరీ తక్కువ. అందుకు భిన్నంగా 22 ఏళ్ల భువనేశ్వరి కలం పట్టి చదువుకున్నారు. ఇప్పుడు ఉలిపట్టి శిల్పకళలో రాణిస్తున్నారు. నా పేరు భువనేశ్వరి, మాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆళ్లగడ్డ. నేను 2011లో డిగ్రీ చదువుకున్నాను. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను మా కుటుంబంలో ఉండాల్సి వచ్చింది. ఆళ్లగడ్డకు చెందిన భువనేశ్వరి శిల్పిగా ఎందుకు మారారు, ఎలా మారారు? దాని వెనుక చాలా కథే ఉంది. ఆమెకు వివాహం, సంతానం వెంటనే జరిగిపోయాయి. అయితే ఆమె జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది.
2013లో భర్త ఆమెను విడిచి వెళ్లిపోయాడు. అప్పటికి భువనేశ్వరికి ఒక బాబు. చేసేదేమీ లేక చంటి పిల్లాడితో తండ్రి పంచను చేరారు భువనేశ్వరి. తండ్రికి భారంగా మారకుండా తన కాళ్ల మీద తాను నిలబడాలనుకున్నారు. వారి వంశంలో తరతరాలుగా వస్తున్న శిల్పాల వృత్తిని ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. బీఈడీ పూర్తి చేసినా టీచర్గా చేరకుండా స్వయంగా శిల్పాలు చెక్కడం నేర్చుకోవడం ప్రారంభించారు భువనేశ్వరి. అప్పుడు నాకు బాబు పుట్టినాడు. తర్వాత ఇంకా వాడి భవిష్యత్తు కోసమని ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. కానీ నేను జాబ్ చేయడానికి బాబు అప్పటికి ఇంకా చాలా చిన్న పిల్లవాడు. సో అందుకని ఏదైనా ఇంటి దగ్గరే ఉండి చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనతో నేను ఈ వృత్తిలోకి రావడం జరిగింది. ఇటీవలే లా ఎంట్రన్స్ పాస్ అయిన భువనేశ్వరి తనలాగా ఎవరైనా స్త్రీలు బాధపడుతుంటే వారికి సహాయపడాలనుకుంటున్నారు. ఫేస్బుక్ లో రకరకాల వస్తువులను అమ్మకానికి ఉంచడం గమనించిన భువనేశ్వరి తాను కూడా శిల్పాలను సులువుగా అమ్మడానికి ఆ మార్గం ఎంచుకుంటే బాగుంటుందనుకుని తమ వద్ద తయారైన శిల్పాల ఫోటోలను ఫేస్బుక్ లో ఉంచడం ప్రారంభించారు. మా నాన్నగారు నాతో ఎప్పుడు అనేవారు, విగ్రహాలు తీసుకోవడానికి కస్టమర్స్ ఎప్పుడు ఇంటి దగ్గరికే రావాలి అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా మనం ఏదైనా వినియోగదారుల దగ్గరికే తీసుకొని పోతే బాగుంటుంది కదా అనే ఆలోచన మా నాన్న ఒకసారి నాతో అన్నారు. అప్పుడు నేను కూడా ఆలోచన చేశాను, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయి కదా, ఇలాగా పెడితే బాగుంటుంది అని. అప్పుడు ఫేస్బుక్లో పెట్టడం జరిగింది మా శిల్పాలని. మెల్లగా ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఇంకేముంది, వినియోగదారుల అభిరుచి మేరకు ఫేస్బుక్ లో ఆర్డర్లు తీసుకుని వాటికి తగ్గట్టుగా శిల్పాలు తయారు చేయడం ప్రారంభించారు భువనేశ్వరి విజయం వెనుక ఎన్నో ఆటలున్నాయి. ఎంతో కష్టపడిన తర్వాతే ఆమెకు ఆర్డర్లు వచ్చాయి. గత ఏడాది ఓ విదేశీ వనిత 6 అడుగుల బుద్ధుడి విగ్రహం, డైనింగ్ టేబుల్ సెట్, 2 నీటి తొట్లు, బఫే టేబుల్ ఫేస్బుక్ ద్వారా ఆర్డర్ ఇచ్చారు. ఇదే అద్భుత అవకాశంగా భావించిన భువనేశ్వరి శిల్పాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. అదే తాను అందుకున్న మొదటి ఆర్డర్, మొదటి సంపాదన కూడా. నాకు ఇంటర్నెట్ నుండి వచ్చిన ఫస్ట్ ఆర్డర్ అంటే OLX నుండి వచ్చింది. అది కూడా ఒక ఫారిన్ లేడీ. ఫస్ట్లో అయితే ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు, ఎవరు ఇష్టపడే వాళ్ళు కూడా కాదు, అసలు నమ్మేవాళ్ళు కాదు ఫస్ట్లో. తర్వాత నిదానంగా వాళ్ళు కూడా నమ్మడం స్టార్ట్ చేసినారు. నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఆ శిల్పాలు చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఆర్డర్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు. శిల్పకళా రంగాన్ని ఎంచుకొని అద్భుతమైన ప్రతిమలను సృష్టిస్తూ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది భువనేశ్వరి. తండ్రికి ఏమాత్రం భారం కాకూడదని భావించి వచ్చిన సొమ్ముతో తన కుమారుణ్ణి పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కళని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా బెటర్గా ఏమైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఇలా ప్రమోషన్ చేసి ఈ వర్క్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలని చూస్తున్నాను. దీనికి అధికారుల సహాయం కూడా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. మహిళలు శిల్పకళను చూసి ఆనందిస్తారు తప్ప సాధారణంగా శిల్పకళా రంగంలోకి రావడానికి సాహసించరు. అటువంటి అరుదైన కళలో రాణిస్తున్న భువనేశ్వరి అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత శిఖరాలను అందుకోవాలని ఆశిద్దాం. వయసు ప్రభావం ముఖంపైనే కాదు, చేతుల మీద కూడా పడుతుంది. దాంతో చేతుల్లో కళ తగ్గి ముడతలు కనిపిస్తాయి. అలా జరగకుండా ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికోసారి శనగపిండిలో పాలు, నిమ్మరసం కలిపి పేస్ట్లా చేసుకుని చేతులకు పూతలా రాసుకుని కొన్ని నిమిషాల తర్వాత కడిగేస్తే చేతుల్లో చేరిన మృత కణాలు తొలగిపోతాయి. ఇది ఈనాటి శక్తి. నమస్తే.